Please subscribe to our YouTube channel. Like and share this video. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి. ఈ పద్యం రాకపోతే తెలుగు నోరా అండి? మీ పిల్లలందరికీ నేర్పించండి. నేను పాడాను ఇవన్నీ. కుప్పించి ఎగసి, అసలు కుప్పించటం ఎంత మంచి తెలుగు పదం. ఒక్కసారి ఆయన ఇలా దూకాడట కృష్ణ పరమాత్మ, దృశ్యం చూపించాడు భీష్మస్తుతి. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం మెల్ల కప్పికొన్నగా. ఇలా ఇలా ఊగి ఇలా అయిపోయాయట కుండలాలు. మొత్తం ఆకాశం అంతా ప్రకాశిస్తోందట ఈ కుండలముల కాంతితో. కుప్పించి ఎగసిన కుండలముల కాంతి గగన భాగం మెల్ల కప్పికొనగా. ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల. భువన భాండములన్నీ లోపలున్నాయి. ఆయన ఇలా ఇలా కదిలేటప్పటికీ లోకాలన్నీ ఊగిపోతున్నాయట. ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగమున వ్రేగున జగతి గదల. ఇట్లాంటిదే కదా అన్నమయ్య కూడా. ఉగ్గుబెట్టరేవోయమ్మ చేయొగ్గీనిద శిశువోయమ్మ, కడుపులోని లోకములు కదలి ఒడలు చకురేవోయమ్మ. కడుపులో లోకాలున్నాయి. ఆ పిల్లవాడిని ఇలా అని ఆడుకుంటుంటారు. అలా చేయొద్దండి, వీడు మామూలు పిల్లవాడు కాదు అన్నారు. కడుపులోని లోకమ్ములు కదిలిని వడలు చకురేవోయమ్మ అన్నాడు. అది చెప్తున్నాడు. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార. నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువా. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడుము అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. అటువంటి కృష్ణ పరమాత్మ నన్ను కాచుగాక బ్రోచుగాక. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. మూడు లోకములు జగన్మోహనమూర్తి అట ఆయన. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల. ఎర్రని వస్త్రము పీతాంబరము వేసుకున్నాడు. ప్రాభాత బాలసూర్యుని వలె ప్రకాశిస్తున్నది. ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల. నీలాలకౌవ్రజ సంయుక్తము. అలా ముంగురులు ముందుకు వాలాయిట. నీలాలకౌవ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప. మా విజయుంచేరెడు వన్యకాడు మదినావేశించు నెల్లప్పుడు. భీష్ముడికి దర్శనమిచ్చాడు అట్లా స్వామి. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై. చిరుచెమటలు కమ్మాయి ఆయన నుదుట. ఈయన ఆ గుర్రపు డెక్కలు విధించినటువంటి ధూళి ఇక్కడిక్కడిక్కడ ఇలా అతుక్కుపోయిందట. హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై. రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో. జయమున్ పార్థునకిచ్చు వేట్కన్ అని నా శస్త్రాహతించాల నొచ్చియు పోరించు మహానుభావు నెదలో చింతింతున్ అశ్రాంతమున్. అటువంటి మహానుభావుణ్ణి నేను దర్శనం చేస్తున్నాను, ఆయన నన్ను రక్షించుగాక అంటే దర్శనము. పోతన గారు చూశారు, చూడకపోతే ఇలా రాయటం సాధ్యమా? ఆయనకు దర్శనం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు, యోగీంద్రుడు, ఆ మహావిష్ణువు. అట్లా దర్శనమిచ్చాడు ఆ చిరు చెమటలతో. ఆ నీలాలకలు ముంగురులు ఈ వెంట్రుకలు ఇలా ముందుకు వాలి అలా ఉన్నటువంటి దృశ్యము. అలా ఉరుకుతూ ఆ చక్రంబు చేపట్టి తనకున్ భృత్యుడు వీని కాచుట మహాధర్మంబు బొమ్మంచు అర్జున సారథ్యము పూని. చెయ్యరాని చిన్న పని రథమును తోలటం. కానీ ఎందుకంత కృప చూపాడంటే తనకున్ భృత్యుడు, వీడి సేవకుడు, నిరంతరం సేవకుడు, వీడి కోసం ఏ పని అయినా చేస్తాను.
వీడి కాచుట మహాధర్మం, ఇంతకన్నా ధర్మము లేదు. పొమ్మంచు అర్జున సారథ్యము పూని, అర్జునుని రథమునకు సారథ్యము వహించాడు. అందుకని విజయసారథి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. ఎత్ర యోగేశ్వర, యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఏ రథమునందు కూర్చుని ఉంటాడో అటువంటి రథమును చూసిన వారికి విన్నవారికి తత్ర శ్రీ విజయ భూతి ఐశ్వర్యము, ధ్రువా నీతి మతిర్మమ, ఇవన్నీ కలుగుతాయి అని నాకు తెలిసి చెప్తూ ఉన్నాను అని నిశ్చయార్థములో చెప్పాడు. అటువంటి పరమైశ్వర్యము శ్రోతలందరికీ అనపర్తిలో కలుగుగాక. ఇది ఎక్కడెక్కడ వింటారో అటువంటి ఆశ్రోతలందరికీ కూడా అటువంటి వైభవమును శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున సారథ్యమును వహించినటువంటి కృష్ణ పరమాత్మ, రుక్మిణీ సత్యభామ వల్లభుడైనటువంటి కృష్ణ పరమాత్మ, భాగవత కథానాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అటువంటి అనుగ్రహమును ప్రసాదించుగాక. Please subscribe to our YouTube channel. Like and share this video.